ఎంపీ గారు బడుగుల లింగయ్య యాదవ్ గారు, ఇతర మా కేశవ్ హెల్మెట్ పార్టీ కేశవ్ గారు, అడిషనల్ కలెక్టర్, ఎస్పీ గారు, అట్లాగే స్టూడెంట్స్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్స్ వల్ల ఈరోజు యూనివర్సిటీలో ఇంత పెద్ద జాబ్ మేళా నిర్వహించ ఆనరేబుల్ మినిస్టర్ గారు బహుశా ఈ సందర్భంగా ఈ ఈవెంట్ని విజయవంతం చేయడానికి సహకరించినటువంటి చాలామంది పెద్దలు, పర్టికులర్లీ శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే మధుసూదన్ రెడ్డి గారు, గుమ్ల మోహన్ రెడ్డి గారు, చాలామంది ఆల్మోస్ట్ ఫర్ 1 week they have been grateful to them, all of them, on behalf of myself and on behalf of Mahatma Gandhi University. అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి IVF. సో అందరికీ ఐ విష్ పర్టికులర్ ఈవెంట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆల్ ద సక్సెస్. మరొకసారి మన మంత్రి గారు, దిస్ యూనివర్సిటీ విల్ టేక్ లీప్స్ అండ్ బౌండ్స్. డెఫినెట్గా యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందాలని నేను మంత్రి గారికి తప్పకుండా. హర్షరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు, ఇంకా బీసీ గోపాల్ రెడ్డి గారు, అన్ఎంప్లాయిడ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీ అందరికీ కూడా బెస్ట్ విషయాలు తెలియజేసుకుంటూ ఈరోజు జాబ్ మేళా పెట్టడానికి ముఖ్య కారణం మున్సిపల్ చైర్మన్ గారు గురుసింహ రెడ్డి గారు, వైస్ చైర్మన్ రమేష్ గౌడ్ గారు వేదిక మీద రావాలి. తెలంగాణలోనే కాదు దేశంలోనూ కూడా, ప్రపంచంలో అన్ని దేశాల కంటే ఎక్కువ అన్ఎంప్లాయ్మెంట్ పర్సెంటేజ్ రోజు రోజు పెరిగిపోతున్న సందర్భంలో ప్రతిరోజు మేము ఎక్కడికి వెళ్ళినా మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ 50% జాబ్ కోసమే వస్తుంటారు నా దగ్గరికి. సో ఐ రిక్వెస్టెడ్ అవర్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, మనం ఈరోజు మన మధ్యలో లేరు, హరిచందన గారు, హేమంత్ గారు, మన ఎస్పీ గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకొని టీశాక్ వారితో మాట్లాడి దాదాపు 12,740 వేకెన్సీస్ గురించి 127 MNCs, ముఖ్యంగా టెక్ మహీంద్రా కానీ, ఇంకా ఇన్ఫోసిస్, అరబిందో లాంటి పెద్ద కంపెనీలు కూడా ఈరోజు రావడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఛాన్స్ని ఉపయోగించుకొని దీంట్లో ఈవినింగ్ వరకు కూడా మీరు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. డెఫినెట్గా మీ అందరూ కూడా ఏంటంటే తప్పకుండా ఇప్పుడే వారు చెప్పినట్టు టీశాక్ వాళ్ళు మినిమం 1 lakh నుంచి 12 lakh ప్యాకేజ్ వరకు ఈ జాబ్ చేసుకుంటూ, మీరు ఇంకా చదివే స్టూడెంట్స్ వాళ్ళు ఇంకా చదువుకుంటూ జాబ్ చేసుకుంటూ మీ తల్లిదండ్రుల మీద భారం పడకుండా ఈ జాబ్ మీద నిర్వహిస్తున్నాం. లాస్ట్ ఇయర్ కూడా మేము ప్రతీక్ ఫౌండేషన్, ఇంకా సుభద్ర ఫౌండేషన్ వాళ్ళు మేము పెట్టినప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో 18,410 జాబ్స్ ఆ రోజు, JNTలో కూడా దాదాపు 10,000 మెంబర్స్ పైగా ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళ పూర్ స్టూడెంట్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం కూడా చేశాం. అందులో ఈరోజు నల్గొండ జిల్లా, ముఖ్యంగా నల్గొండలో కట్టిన మహాత్మా గాంధీ ఆ రోజు నేను కట్టించిన ఈ క్యాంపస్లో ఈరోజు 4 బిల్డింగ్లు ఓపెన్ చేసుకుంటూ జాబ్ మేళా పెట్టడానికి ముఖ్య కారణం మన కలెక్టర్ గారు హరిచందన గారు బాగా రిస్క్ తీసుకొని అందరితో మాట్లాడి, ఇంకా పొద్దున కూడా నేను మన వారితో మాట్లాడి వేరే కంపెనీస్తో మాట్లాడినప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ టైం ఇస్తాం సార్. డెఫినెట్గా నేను ఒకటే కూడా రిక్వెస్ట్ చేశాను, మా నల్గొండ జిల్లాలో ఉన్న అన్ఎంప్లాయీస్కి ఎంత హెల్ప్ చేస్తే అంత చేయాలని చెప్పి మినిస్టర్గా ఇతర డెవలప్మెంట్స్, రోడ్స్ డెవలప్మెంట్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసుకుంటూ అన్ఎంప్లాయ్మెంట్కి సపోర్ట్గా ఉండాలన్నదే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. ముఖ్యంగా ఈరోజు మన తెలంగాణలో మీరందరికీ తెలుసు, గతంలో 30 lakhs మంది స్టూడెంట్స్ అటెండ్ అయ్యి TSPC 2 సార్లు ఎగ్జామ్ పెట్టి కండక్ట్ అయ్యి కాంపిటేటివ్ స్టడీస్కు మన గవర్నమెంట్ ఒకటే ప్లాన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వరకులో ఉన్న 2 lakhs గవర్నమెంట్ వేకెన్సీలన్నీ కూడా నింపబోతున్నామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ కాండి. మీ అందరికీ కూడా కాంపిటేటివ్ సంబంధించిన బుక్స్, మెటీరియల్స్ కానీ, ఇంకా ఫెసిలిటీస్ కానీ మా ప్రతీక్ ఫౌండేషన్, మా CEO గోనారెడ్డి గారు, నేను ఎప్పుడు కూడా మీకు అవైలబుల్గా ఉంటాం. ఒకటే నా కోరిక కూడా, చదువుకున్నప్పుడే మనం ఎప్పుడు కూడా పేదరికం నుంచి బయటపడతాం. మన తల్లిదండ్రుల భారం కాకుండా మన ఫ్యామిలీతో పాటు మనం నలుగురికి హెల్ప్ చేసే విధంగా మీ టాలెంట్ పెరగాలంటే మీరు జాబ్ చేసుకుంటూ చదువుకోవాలి. మీరు ఎప్పుడు ఎంప్లాయర్గా
ఇన్నోవేటర్గా మారాలంటే మీరందరూ కూడా ఎక్స్ట్రా టాలెంట్తో బాగా కష్టపడి మీరు చేసుకున్న జాబ్తో పాటు మీరు ఎప్పుడు కూడా స్టూడెంట్ లాగానే చదువుకుంటూ ముందుకు పోవాలనేది మీ అందరికీ మీ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మా డాటర్ అండర్ 16 అండర్ గ్రాడ్యుయేట్ అంటే ఇంటర్మీడియట్ తర్వాత అమెరికా పోయి వచ్చిన తర్వాత చేయబట్టే 2 ఇయర్స్ చేస్తే చాలు డాడీ ఆ స్టార్టప్ కంపెనీ పెట్టుకొని ఒక 200-300 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని చెప్పి ఆ 2 ఇయర్స్ అడగదు, నాకేం చెప్పదు. ఆమె చదువుకున్న అమెరికాలో చదువుకొని 6 ఇయర్స్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంఎస్ కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి జాబ్ చేసుకొని ఈరోజు ఓన్గా 150 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నది. వితౌట్ మై సపోర్ట్ కానీ గవర్నమెంట్ కానీ నా పేరు కూడా ఎక్కడ చెప్పదు. అంటే మనం టాలెంట్ ఉంటే ఏంటంటే ఇంకా స్టార్టప్ కంపెనీస్ పెట్టుకుంటే తప్పకుండా ఇండియా లాంటి పెద్ద కంట్రీలో మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మీకు అడ్వైజ్ ఇస్తూ డెఫినెట్గా ఎవ్రీ మంత్ ఏదో విధంగా ఫార్మా కంపెనీస్ కానీ మిగిలిన కంపెనీస్లో జాబ్ మేళాలు పెట్టుకుంటూ మిగిలిన డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేసుకుంటూ యూనివర్సిటీలో ఉన్న వేకెన్సీలు అన్నీ కూడా ఆల్రెడీ సీఎం గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు మనం స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఒకటి, ఎగ్జామినేషన్ బ్రాంచ్, ఒక థియేటర్, ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ శాంక్షన్ చేసుకున్నాం. మిగిలిపోయిన బిల్డింగ్స్ అన్నీ కూడా ఇంకా ఎక్స్ట్రా 100 crores శాంక్షన్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారితో చెప్పి. దానికి సంబంధించి కూడా త్వరలోనే మళ్ళీ నేను వచ్చి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా స్టార్ట్ చేస్తాను. నాది ఒకటే కోరిక ఏంటంటే మేము కూడా రూరల్కి వెళ్ళి వచ్చిన ఒక పేద మా రైతు ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన వారిగా ఇవాళ చదువుకుంటేనే తప్ప మన డెవలప్మెంట్ కాదు. మీరు మీ కుటుంబాల ఫ్యామిలీ మెంబర్లాగా వ్యవసాయం మీద ఆధారపడితే అదే విధంగా ఉంటారు మీరు. అందుకుంటే అబ్దుల్ కలాం గారు చెప్పేవారు ఎప్పుడు, ఆయన పుస్తకం వింగ్స్ ఆఫ్ మీద, ఆయన పుస్తకంలో వింగ్స్ ఆఫ్ పుస్తకం మీరు చదవండి. కళలు పెద్దవి కనాలి, రాష్ట్రపతి కావాలి, ప్రధానమంత్రి కావాలని. ఏమి కాకపోయినా సరే కళలు అనేది పెద్ద కంటేనే మనం ఏదైనా సాధించవచ్చు. అందుకని మీ అందరూ కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు నైట్ వరకు కూడా ఉంటుంది క్యాంప్ ఇక్కడ. టీసాక్ మన ఇన్ఛార్జి గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రతి ఫౌండేషన్ నుంచి అందరికి లంచ్ కూడా ఏర్పాటు చేశాం. ఇప్పటికీ 13,000 వరకు రిజిస్టర్ చేసుకుంటూ ఇంకా కూడా చాలామంది వస్తారు. ఈ జాబ్ మేళాని ఉపయోగించుకోండి. డెఫినెట్గా నెక్స్ట్ మంత్ మరొకసారి కూడా మళ్ళా జాబ్ మేళా ఎన్జీ కాలేజీలో ప్లాన్ చేద్దాం. ఈ విధంగా తప్పకుండా మీ అందరికీ ఉంటామని తెలియజేసుకుంటూ, సమయం లేనందున నాకు ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. కానీ అన్నిట్లో ఈరోజు కలెక్టర్ గారు కూడా వారు ఎలక్షన్ కలవాలని రావడం జరిగింది. థ్యాంక్ యూ ఎస్పీ గారు, హేమంత్ గారు, టీసాక్ చైర్మన్ గారికి, గోనారెడ్డి గారికి, మీ అందరికీ కూడా వీసీ గారికి కూడా ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వీసీగా ఉన్నామంటే ఉందామని కాదు, మీ దగ్గర చదువుకునే స్టూడెంట్స్లో ఎంతమంది మీరు స్టేట్ ర్యాంకర్స్గా తయారు చేస్తున్నారు, ఎంతమంది మీరు పైకి ఇంకా ఉన్నత విద్యకు పంపించే విధంగా ప్రయత్నం చేయాలి. మీరు 3 months అయింది నేను మినిస్టర్ అయ్యి, ఒకసారి కూడా వీసీ గారు వచ్చి నా దగ్గర డిస్కస్ చేయలేదు. నేనే ఆయన ఫోన్ చేస్తుంటా, ఏం కావాలి మీకు అని. ఎప్పుడు కూడా మేము ఏదో బిజీ కార్యక్రమాలు ఉంటాం, అయినా కానీ మీకు సంబంధించిన అన్ని విషయాల్లో కూడా అన్ని అడ్వాన్స్గా శాంక్షన్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీక్ మరొకసారి రివ్యూ పెట్టుకొని మహాత్మా గాంధీ యూనివర్సిటీని తెలంగాణలోనే బెస్ట్ గవర్నమెంట్ యూనివర్సిటీగా చేయడమే నా ప్లాన్. అది ఇంత క్యాంపస్ ఎక్కడ లేదు. డెఫినెట్గా మీ అందరికీ కూడా ఈ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉన్నది కాబట్టి దాన్ని కూడా డెవలప్ చేస్తానని తెలియజేసుకుంటూ, మీకు ఎక్కువ సమయం ఇచ్చినందుకు, ఇవ్వలేనందుకు ఎక్స్క్యూజ్ చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ, ఇచ్చేసిన మెయిన్ కంపెనీస్ వారికి, వారి మేనేజ్మెంట్ కానీ వారి హెచ్ఆర్ సిబ్బందికి కానీ అందరూ కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఇంత రిమోట్ ప్లేస్ అయినా నల్గొండకు వచ్చినందుకు, మా వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలని ఆలోచనతో వచ్చిన మీకు స్వాగతం, సుస్వాగతం. మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మాట్లాడతాను. డెఫినెట్గా మీరు ఇప్పుడే చెప్పి 2 నుంచి 3 ట్రైనింగ్ ఇస్తాం. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో స్పోకెన్ ఇంగ్లీష్లో కానీ మీకు ఇంకేమైనా కావాలంటే ఆ బర్డెన్ అంతా కూడా ప్రతి ఫౌండేషనే భరిస్తుంది. మీ అందరికీ కూడా జాబ్లో లైఫ్లో సెటిల్ అయ్యే వరకు నాదే బాధ్యత. మీరు ఎవరు కూడా పోవద్దు ఇక్కడ నుంచి. మీకు లంచ్ మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్తో పాటు డిన్నర్ లేట్ అయినా సరే వచ్చిన వాళ్ళందరూ జాబ్ మేళా ఉపయోగించుకున్నప్పుడే నాకు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ ఉంటుంది మీకు చేయాలని చెప్పి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.